అదే నమస్కారం. మనకి దోమలతో చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మామూలుగా ఎంత మనం బాగా కట్టుకున్న ఇల్లు దోమలు రాకుండా చేయలేం, అది పరిస్థితి. మనం మోసుకెళ్ళిపోతాయి అంతలా ఉన్నాయి దోమలు మనకి. దానికోసం రకరకాల ప్రయోగాలు చేస్తాం, అవి కొడతాం ఇవి కొడతాం. అటు దోమలు పోవడానికి వాడేవి అవి పోతే మనం మాత్రం పోతాం గ్యారంటీగా. దోమలు పోతే చెప్పలేం కానీ మనం పోతాం అవుట్ అన్నీని. అలా ఏంటంటే దోమలు రాకుండా ఉండడానికి పూర్వం రోజు సాంబ్రాణి పొగలు వేసుకుని నీళ్ళలో, లేదా మంచి తులసి మొక్కలు పెంచుకునేవారు. పెంచుకోవడం వల్ల మనకి దోమలు వచ్చి కాదు. అలాగే మొక్కల్లో విష్ణుకాంతలో చాలా రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. ఒకటి నేలను పాకేది, అది మనం వినాయక పత్రిలో వాడతాం, అది విష్ణుకాంత. సో ఇది అడవిలో విష్ణుకాంత అంటారు, అడవి విష్ణుకాంత అంటారు వాళ్ళు. ఈ దోమల మొక్క అంటారు మామూలుగా అయితే. ఇలా ఉండి ఉత్తరాయణ కాడలో ఉంటే దీనికి ముళ్ళు ఉండవు, ఉత్తరాయణలాగే ఉంటుంది పైకి చెట్టు, ఆకులు కూడా చిన్న ఉంటాయి కానీ ముళ్ళు ఉండవు. ఇలా నీలం రంగు పూలు పోస్తాయి అన్నమాట. ఇది అడవిలో బాగా విపరీతంగా ఉంటుంది. మనం కూడా ఏం లేదు, ఎక్కడైనా పెరుగుద్ది. ఇది కొన్ని ప్రాంతాల్లో పెరుగుద్దని ఏం లేదు. మనం ఎక్కడైనా హైదరాబాద్ సిటీలో అయినా మన టెర్రస్ మీదనే వేసుకోవచ్చు, మనం విండోస్లో పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బతికేస్తామన్నమాట. దీనికి కొంచెం మట్టి ఉండే చిన్న కుండీ ఉండి మట్టి ఉందనుకోండి, అందులో వేస్తే బతికేస్తుంది. ఒకసారి బతికిందంటే ఇంకా మీకు నిత్యం ఉంటుంది. ఇంక అది మళ్ళీ వచ్చి సీజన్లో ఉండి మళ్ళీ పోయి మళ్ళీ వేసవకాలం వచ్చిపోయి మళ్ళీ వర్షాకాలం మళ్ళీ మొలిచి అలా ఉండదు. ఎప్పుడు వాటర్ ఉంటే ఎప్పుడు మొక్క బాగా అందంగా ఉంటుంది. చూడడానికి కూడా మంచి అందంగా ఉంటుంది మొక్క, ఇంట్లో పూల మొక్కలాగా. ఇది మనకి ఈ తూర్పు కనుమలలో విపరీతంగా ఉంటుంది. ఇవి ఉన్న చోట దోమలు ఉండవు. ఎందుకంటే నేను చాలా ఎక్కువ అడవిలో ఉంటాను కాబట్టి మీరు నైట్ పడుకోవాలనుకోండి, ఈ మొక్కలు ఎక్కడన్నా ఎత్తుక్కుని ఆ ప్లేస్ ఎత్తుక్కుని పడుకుంటాం. అక్కడ నైట్ స్టేయింగ్ అనమాట. ఎందుకుంటామంటే అక్కడ ఇవి ఉన్న చోట దోమలు ఉండవు కాబట్టి మాకు ఇంకా ఏమి దోమతెరలు కానీ ఈ ఆలవుట్లతో మాకేం పని లేదు. అందుకని ఎంత అడవిలోకి వెళ్ళినా ఈ మొక్కలు ఎక్కడున్నాయో నైట్ స్టే చేయాలంటే కొంచెంగా ఆ మొక్కలు ఉన్న ఆ ప్రదేశం చూసుకుంటాం. మాకు నమ్మకం, ఈ మొక్క ఉందంటే దోమలు ఉండే ఇక్కడ హాయిగా పడుకోవచ్చు మనం అని అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అక్కడ స్టే చేస్తాం. అలాగే ఈ మొక్క మనం కుండీలో వేసుకొని తులసి మొక్కలాగా మనం ఇంటి చుట్టూ కానీ కిటికీల దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దోమలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఒకవేళ దోమలు ఉన్నా పోతాయి అదనమాట. అలాగే ఇది దోమలు రాకుండా పెంచుకోవచ్చు. మనం ఆవిట్లు వేసుకునే కన్నా అవన్నీ ఏంటంటే అవన్నీ రసాయనాలు. అంటే పురుగు మందులలో వాడే కెమికల్స్ వాడతారు అట్లలో. మనం దోమలు పోగొట్టడానికి వాడే ఆవుట్లు కానీ ఇవన్నీ అట్లా ఉండే రసాయనాలన్నీ కూడా వెరీ డేంజర్. ఇలాంటివి చేసుకుంటే కొంచెం మనకు పరిష్కారం ఉంటుంది. బయట మొక్కలు లోపల సాంబ్రాణి పొగలు అలాంటివి వేసుకుంటే దూపాలు వేస్తే నెమ్మదిగా దోమలు చేరకుండా ఉంటాయి మనకి. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.